అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాన్న సంవత్సరం నుంచి రానొత్తలేదు సార్ మా దగ్గరికి ఇవి మా నాన్న కావాలి సార్ మాకు. అందుకని చెప్పి ఇప్పటివరకు మేము కూర్చున్నాం. సంవత్సరం నుంచి కూడా ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇప్పటికి మాకైతే మా నాన్న కావాలి, మాకు న్యాయం జరగాలి సార్. మా నాన్న పేరు బత్తిన అప్పారండి, నా పేరు బత్తిన చెన్నారాయనండి. మా అమ్మగారు గుండె ఆపరేషన్ చేయించుకుందండి, బత్తిన లక్ష్మి అండి. ఇప్పుడు నెల మందులకి ఇల్లు కూడా ఏది కూడా ఇస్తలేదండి. సంవత్సరం నుంచి ఇక్కడ కూర్చొని తిరుగుతున్నాండి. రిటైర్ అయినా సరే సంవత్సరం నుంచి ఇక్కడ తిరుగుతున్నాడండి. బత్తిన అప్పారండి, మాది చందుర్తి గ్రామం, గొలప్రోలు మండలం అండి. అయితే ఈయన చేబ్రోల్లో సెరికల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా మొన్న జనవరి 31న రిటైర్ అయ్యారు. అంతకుముందు 4 నెలల క్రితం ఈ చింతోజుల రాజేశ్వరితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి మేము వచ్చి ఇక్కడ గొడవ చేసాం. అయినా సరే మా నాన్నగారిని పంపించట్లేదు. ఆయనకు 2 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి గట్టిగా గాయం జరిగింది. దానివల్ల ఆయనకు కొంచెం మతిస్థిమితం లేదు. ఆయన ఆసరగా తీసుకుని ఈ రాజేశ్వరి అన్న ఆవిడ మొత్తానికి మా నాన్న మా దగ్గరికి రానివ్వకుండా దాచేస్తుంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం, ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాం, కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టాం, కమిషనర్ గారికి లెటర్ రాసాం. ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. మా అమ్మ స్టేట్మెంట్ రాయకుండానే గొలప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు క్లోజ్ చేశారు. ఇంకెక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కాబట్టి మా ఓట్లన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే న్యాయం జరుగుతుందని మేము ఇక్కడే వచ్చి కూర్చున్నాం. కాబట్టి మేము మీడియా తరఫున మాకు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే మా అమ్మని నాన్న కలపండి, మా నాన్న మాకు కావాలంతే. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలం. రాజేశ్వరి అన్న ఆవిడ కూడా సేమ్ క్యాటరింగ్, ఆవిడ కూడా టెక్నికల్ ఆఫీసర్ అండి. ఆవిడకి కూడా 1,00,000 రూపాయలు జీతం. ఇప్పుడు మా నాన్నగారిని వదలని కూడా పర్టికులర్గా చెప్పేస్తుందండి. ఇక్కడే ఉంటున్నాడు, ఎప్పుడు వచ్చినా సరే దాకా పెడుతుంది. 4-5 సార్లు తిరిగాం, దొరకనివ్వట్లేదండి. చేగటంలో ఉంటున్నాను అంటున్నాడు, పండూరులో ఉంటున్నాను అంటున్నాడు. అసలు మాకు దొరకనివ్వట్లేదండి ఎక్కడనే. మా నాన్నగారు మాకు కావాలండి. మా అమ్మగారు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారండి. ఆవిడకి మెడిసిన్ ఖర్చు నెలకి 20,000 అవుతుందండి. మేము ముగ్గురం చందాలు వేసుకుని, ఆయన ఒక టెక్నికల్ ఆఫీసర్ అయ్యుండి ఆయన మందులు వేయించుకుంటే మేము ముగ్గురం చందాలు వేసుకుని అసలు మెడిసిన్ మేము ఏం చేసిన అవసరం ఏంటండి? మాకు ముగ్గురికి ఎవరికి పెళ్లిళ్ళు చేయలేదు. మా అక్క ఒక్కదానికి పెళ్లి చేశాడు. నాకు నేనుగా ప్రేమ వివాహం చేసుకున్నాను. కొడుకు 30 సంవత్సరాలు, కొడుకు పెళ్లి లేదు, ఇల్లు లేదు, భార్య అద్దె కొంపల్లో ఉంటుంది, ఒక అపార్ట్మెంట్లో పాసిగిన్నెలు తోముకుంటుంది. ఆయన టెక్నికల్ ఆఫీసర్ అయ్యిండి, ఆవిడ పాసిగిన్నెలు తోముకోవాల్సిన అవసరం ఏంటండి అసలనే? ఆవిడ ఒక 1,00,000 రూపాయలు జీతగాడు వైఫ్ లాగా ఉంది అసలనే. ఇదిగోండి గుండె ఆపరేషన్ చేయించుకుందండి. ఆవిడ చావు బతుకులతో పోరాడి మరీ బతికిందండి. కాబట్టి మాకు జరగాల్సిన న్యాయం ఏమన్నా ఉంటే మా నాన్న మా అమ్మ కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అదే మా గొడవ. అప్పటి వరకు మా నాన్నగారు మా వెంట వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలేదే లేదండి. ఇక్కడే ఉంటాం, ఎన్ని రోజులైనా ఇక్కడే పడుకుంటాం. ఇచ్చామండి, అన్ని కంప్లైంట్ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయండి. అందరికీ తెలియజేసాం, గుంటూరు కమిషనర్ గారికి తెలియజేసాం, జిల్లా ఎస్పీ గారికి తెలియజేసాం, కలెక్టరేట్లో తెలియజేసాం, గొలప్రోలు పోలీస్ స్టేషన్లో తెలియజేసాం, సార్ కాకినాడ డీడీ మేడంకి తెలియజేసాం. ఎవరు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సహజీవనం అండి ఇది, వివాహం గట్ట కాదండి. మా అమ్మాయి లీగల్ వైఫ్ అండి. ఎస్ఆర్లో ఇంకోటి సార్, మా అమ్మ చనిపోయిందనో లేకపోతే లేదనో ఎస్ఆర్లో పేరు దించి సింగిల్గా పెన్షన్ రాయించేసుకోవడానికి అక్టోబర్ 2న ప్రయత్నం చేశారండి. మేము వెళ్ళి ఆఫీస్లో గొడవ పెట్టేసరికి అది ఫైల్ ఆగిందండి. దయచేసి రేపు పొద్దున్న మా నాన్నగారు చనిపోతే మా అమ్మకు పెన్షన్ కూడా రాకుండా ఎస్ఆర్లో పేరు తీయించడానికి ట్రై చేశారండి. ఇప్పుడు ఆ ఆధారం కూడా లేకుండా చేసేద్దామని చూస్తున్నారండి. ఇప్పుడు మాకు బెనిఫిట్ల కోసం వాటి కోసం గట్రా మేము గొడవ పెట్టలేదండి. మా నాన్నగారు మాకు కావాలని మేము గొడవ పెడతాం. ఇప్పుడు మా నాన్నగారు మాకు కావాలండి. ఈవిడ అప్పచెప్పని అంటుంది కాబట్టి మేము ఇంతవరకు వచ్చామండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చేరి మా నాన్నగారిని మాకు అప్పచెప్తారని మేము కోరుకుంటున్నామండి. నా పేరు బత్తిన స్వర్ణాంజలి అండి, మా అక్క పేరు బత్తిన భవానీ అండి, మా అన్న పేరు శివనారాయణ అండి, మా అమ్మ పేరు బత్తిన లక్ష్మి అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.